10th class mathematics trigonometry నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది చూడండి. ప్రూవ్ దట్ cos స్క్వేర్ థీటా ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. LHS తీసుకుందాం. cos స్క్వేర్ థీటా ఇంటూ బ్రాకెట్లో 1 ప్లస్ tan స్క్వేర్ థీటా 1 ప్లస్ tan స్క్వేర్ థీటా 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అనగానే మనకి sec స్క్వేర్ థీటా అని గుర్తుకు రావాలి. ఏం చేత sec స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఇందులో sec స్క్వేర్ థీటాని ఇలా ఉంచండి. ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, మైనస్ tan స్క్వేర్ థీటా కుడివైపు పక్షాంతరం చెందితే ప్లస్ tan స్క్వేర్ థీటా అవుతుంది. అంటే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే మనం sec స్క్వేర్ థీటా అని రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ cos స్క్వేర్ థీటా ఉంది ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే sec స్క్వేర్ థీటా అని రాయొచ్చు. sec స్క్వేర్ థీటా అని రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ cos స్క్వేర్ థీటా ఉంది, ఇక్కడ sec స్క్వేర్ థీటా ఉంది, మధ్యలో ఇంటూ ఉంది. కాబట్టి ఏమన్నా రాసుకోవచ్చు దీన్ని cos థీటా ఇంటూ చుక్క పెడితే ఇంటూ పెట్టినట్టే sec థీటా హోల్ స్క్వేర్. చూడండి, ఇప్పుడు కాస్కి స్క్వేర్ అప్లై అవుతుంది, సీక్ కూడా స్క్వేర్ అప్లై అవుతుంది. ఈ విధంగా ఉన్నదాన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. కాస్ స్క్వేర్ థీటా ఇంటూ sec స్క్వేర్ థీటాని కాస్ థీటా ఇంటూ sec థీటా హోల్ స్క్వేర్ అని రాసాం. కాస్ థీటా ఇంటూ sec థీటా అనగానే 1 గుర్తుకు రావాలి. ఎంచేత కాస్ థీటా ఇంటూ sec థీటా అంటే 1/cos థీటా అని అర్థం. హోల్ స్క్వేర్ ఉంది కదా, అది రాయాలి. కాస్ థీటాలో 1 టైం క్యాన్సిల్ అవుతుంది, మధ్యలో ఇంటూ ఉంది. 1 ఇంటూ 1 1 అవుతుంది, పవర్లో స్క్వేర్ ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 అని, 1 1 ఈజ్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. దేర్ ఫోర్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ లెక్కను మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇది 1 మార్క్ క్వశ్చన్.